Zoya's proprietary Ayurvedic medicine. అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం. వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. మృత్యువు ఎవరిని ఎప్పుడు ఎలా కబలిస్తుందో కూడా తెలియదు. దానికి ఉదాహరణే ఈరోజు వేకోజామున 3 గంటలకి విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గోకపేట చెరువు వద్ద జరిగిన సంఘటన. గత నెల రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు, అసలు తుఫాన్ల మీద తుఫాన్లు. ఈ తుఫాన్ల ప్రభావం వల్ల అనేక మంది రైతులు నష్టపోయారు. అదేవిధంగా చాలా చోట్ల అనేక రకాల విధాలుగా నష్టం కూడా వాటిల్లింది. సో ఈ తుఫాన్ కారణంగా 4 రోజుల నుండి ఏదైతే మోంతా తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం కూడా అలర్ట్ చేస్తుంది. పాత ఇళ్లకు సంబంధించి శిథిలా వ్యవస్థలో ఉన్న ఇల్లు వద్ద ఉండదు, అదేవిధంగా కరెంటు స్తంభాల కింద ఉండదు, చెట్ల కింద ఉండదు, ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. ప్రభుత్వం అలర్ట్ జారీ చేస్తుంది. అయినప్పటికీ కూడా ఒక నిండు ప్రాణం గోడ కూలి మృతి చెందిన ఘటన అయితే మాత్రం ఇక్కడ విషాదాంతంగా మిగిలింది. సన్యాసమ్మ అనే మహిళ పొద్దున్న వేకువజామున 3 గంటల సమయంలో తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇటువైపు వెళ్తూ, అక్కడ శిథిలా వ్యవస్థలో మన బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు, శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ వైపు నడిచి వెళ్తుంది. ఈ 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి నానిపోయిన గోడ ఆమె మీద పడ్డంతో ఏవైతే ఇటుకలు అవన్నీ మెటీరియల్ దాని కింద ఆమె మృతదేహం ఉండిపోయింది. పొద్దున్న లేచి చూసేసరికి కుటుంబ సభ్యులంతా కూడా మంచం మీద ఉండాల్సిన మనిషి ఎక్కడికి వెళ్ళింది, తెల్లవారుజాము నుండి కనబడట్లేదు, ఏమైంది అనేసి అంటూ వాకప్ చేయడం మొదలు పెట్టారు. ఎక్కడికైనా వెళ్ళిందేమో అని కూడా అందరినీ ఆరా తీశారు, కానీ ఎవరికి కనపడలేదు. కానీ ఇటువైపు వచ్చి చూసేసరికి ఒక చెయ్యి కనిపిస్తుంది. ఏంటి చెయ్యి వింతగా ఉంది, ఈ ప్లేస్ లో చెయ్యి ఉంటుంది ఏంటని చూసేసరికి ఇంకెవరు, మృతురాలు సన్యాసమ్మ. అంటే ఈ 4 రోజులుగా కురిసిన వర్షానికి గోడ కూలడంతో ఆ ఇంట్లో ఒక పెద్ద దిక్కుగా నిలిచినటువంటి సన్యాసమ్మ మృతి చెందడం జరిగినట్లు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదాంతంలో మునిగిపోయారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అడుగుదాం, మాట్లాడదాం. అసలు జరిగిన సంఘటన ఎన్ని గంటలకు జరిగింది, ఎలా జరిగిందని కూడా వివరాలు అడిగి తెలుసుకుందాం. సన్యాసమ్మ గారి కుటుంబ సభ్యులు ఎవరైతే మృతురాలు ఉన్నారో, గోడ కూలిన ఘటన కారణంగా చనిపోయిందో, సో ఆమెకి ఒక కూతురు కూడా ఆమె మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. అదేవిధంగా మనవడిని కూడా సాకుతుంది ఆమెని. ఆ పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న పరిస్థితి. ఎందుకంటే మోంతా తుఫాన్ మిగిల్చిన విషాదం ఈ కుటుంబంలోనే చెప్పుకోవచ్చు. అమ్మ మీరేమవుతారు? నేను చిన్న కుమార్తెని. ఏం జరిగిందమ్మా? అసలు సన్యాసమ్మ గారు అంటే ముందు ఏమైనా హెల్త్ బాగాలేదా, ఎలా అయింది? హెల్త్ ఆవిడకి ఇప్పుడు సాధారణంగా 60 సంవత్సరాలు వస్తే ఎవరికైనా హెల్త్ బాగోదు, మనకే బాగోదు హెల్త్. అయితే ఆవిడ ఈ 3 రోజులు 4 రోజులు 5 రోజుల వాళ్ళ తుఫానికి ఆ పాత గోడ అనేది పక్క గోడ చూసారు కదా, ఆ చాలా నానిపోయింది. వర్షాల నుంచి నానిపోయితే ఈవిడ బట్టలు ఆరబెట్టుకుంటది, అక్కడే కర్రలు పోయేది, పెడతది, అన్ని అక్కడే చేస్తది. కానీ ఏ టైంకి గోడ పడేది అనేది టైం అనేది మాకు తెలియదు. తెల్లవారుజామున పడిందని అక్కడ వాళ్ళు అంటున్నారు. ఆ గోడ పడడం ఎవరికి తెలీదు. శబ్దం గానీ ఏమీ రాలేదు. నేను అత్తవారింటి కాడ ఉంటాను, వీళ్ళు వేరేగా ఉంటున్నారు. శబ్దం ఎవరికి వచ్చిందో లేదు, మేము కూడా వాళ్ళని అడగకుండా మా అమ్మగారు 4 గంటలకు వాకింగ్ కనో కాయగూరలకనో దేనికో దానికి వెళ్తది. ముసలావిడ కదా, కొద్దిగా వెళ్తది. వెళ్తే బయటికి వెళ్ళిందని అనుకున్నాం, గానీ ఆ గోడలో మనిషి ఉన్నదని మాకు ఎవరికి తెలీదు. మేము వెతుక్కుంటాము. అమ్మ బజార్కి వెళ్ళిందేమో, టిఫిన్కి వెళ్ళిందేమో, గంటల కొలది నడలేదు కదా, ముసలావిడ కదా, అక్కడక్కడ కూర్చొని వస్తుందేమో అనుకున్నాం గోడలో ఉన్నదనేసి. మాకు అసలు ఏమి తెలీదు. ఆ పక్కింటి ఆవిడ గోడ ఇల్లు కూడా చాలా శిథిల వ్యవస్థలో ఉంది. ఎందుకంటే ఏకదాటిగా తుఫాన్లు ఉన్నాయి. కొంచెం ఆ ఇంటి ఓనర్స్ అయినా అది అలర్ట్ చేసుకోలేదు అస్సలు. ఆ ఇంటి ఓనర్స్ ఆలీలు కాబట్టి ఆలు బాగు చేయించుకోవాలి, మనం ఎవరు చెప్పడానికి. అంటే ఆ గోడ వల్ల ఇతరులకి నష్టం వస్తుందని వాళ్ళకి తెలియాలి. ఆ ప్రాబ్లం ఉండేటప్పుడు వాళ్ళు దాన్ని డిస్మాంటిల్ చేసుకోవాలి, కానీ చేసుకోలేదు. అది వాళ్ళ ఇష్టం, మా ఇష్టం కాదు. మాకు అలాగా మా అమ్మగారు ఒక ప్రాణం పోయింది. మా అమ్మగారు వల్ల కొడుకు బతుకుతున్నాడు. కొడుకు పనిచేసిన తల్లి ఆదరణ అనేది ఎక్కువ ఉంటది కదా. మనవడు కూడా ఉన్నాడు, హాస్టల్లో చదివిస్తున్నాం. ఆ పిల్లడు కూడా ఇప్పుడు వస్తాడు. వీళ్ళిద్దరికి ఇప్పుడు అనాథలు అయిపోయారు ఇద్దరు. మేమున్న పై వాళ్ళం, మా కుటుంబం వేరే, వాళ్ళ కుటుంబం వేరే. అంతే మేడం. సన్యాసమ్మకి కొడుకు, అదే విధంగా మనవడు. కోడలు కొన్ని కారణాల రీత్యా కన్నవారింటి దగ్గర ఉంటుంది.
కొడుకు మనవణ్ణి కూడా అంటే పెద్ద దిక్కు ఈమె కష్టం వచ్చినా వారిద్దరికి నష్టం వచ్చినా కానీ మోంతా తుఫాన్ మిగిల్చిన విషాదం ఈ కుటుంబాన్ని ఒక విషాద గాథలోకి నెట్టేసింది. ఎందుకంటే అభం శుభం తెలియని కొడుకు ఏ పనికి వెళ్ళగలడు కానీ కొంత మేర జ్ఞానం తక్కువ అనేసి ఆ తల్లి పసిబిడ్డలా చూసుకుంటుంది ఆ కొడుకుని. ఏదైతేనేం గత ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి గోడలు పట్టుకుంటే చాలు పడిపోతున్నాయి అనే గోడల కారణంగా అటువైపు వెళ్ళిన వారికి అది ఒక శాపంగా మిగిలింది. ఎందుకంటే గవర్నమెంట్ అధికారులు మొత్తం అందరూ కూడా అలర్ట్ చేస్తున్నారు. శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏమైనా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. ఇంత అంటే విషాదం జరిగిన తరువాత అలర్ట్ అయ్యే కన్నా అలాంటివి ఏమైనా ఉంటే ఎవరైతే ఆ బిల్డింగ్ ఓనర్స్ ఉంటారో దానికి సంబంధించిన ఎవరైతే కుటుంబీకులు ఉంటారో అలాంటి వాటిని వేరే వాళ్ళని రక్షించడానికి అలాంటివి లేకుండా ఉంటే బాగుంటుందని అయితే ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఆశిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరాపర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు